ధర్మపురి అరవింద్ మరి ముఖ్యమంత్రి గారి మీద లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్న వ్యాఖ్యానాలు చూస్తుంటే సరే తనకు గుండు మీద నెత్తి లేదు కానీ బుద్ధి కూడా లేదన్నట్టుగా కనపడుతున్న పరిస్థితి. ఇలా ప్రధానమంత్రిని అంటే రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికి ప్రధానమంత్రిని తప్పుపడుతున్నావు, మీ ముఖ్యమంత్రి బెంగాల్ ముఖ్యమంత్రి అధికారిని తప్పుపడుతున్నావు. అంటే కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి గారు ఎట్లా వచ్చిండ్రు, ఎందుకు వచ్చిండ్రు, ఏ విధంగా అధికారం తెచ్చిండ్రు అనేది తెలంగాణకే కాదు దేశం మొత్తానికి తెలుసు, మోదీ గారికి కూడా తెలుసు. మీ మోదీ గారు సైతం అంటే మన ప్రధానమంత్రి గారు సైతం మాతో కలువు అని చేయి చాపిండు అని అంటే ఏ స్థాయి గౌరవం ముఖ్యమంత్రి గారికి ఉందో కనీసం అది అర్థం లేకపోయా. మరి ఇట్లనే ఒరిజినల్ బీజేపీ వాళ్ళకి మీరు అంతటా అధికారం ఇచ్చిండ్రా? ఈ సువేందు అధికారి అనేట ఆయన ఏ పార్టీలో ఉండి ఇప్పుడు వచ్చి మీ దగ్గర ముఖ్యమంత్రి అయిండు? అస్సాం ఆ బిశ్వా అంటే ఆయన ఇట్లా ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన కాదా? ఇట్లా తెలివి లేక దద్దమ్మ మాటలు మాట్లాడుకుంటూ ఇదే తెలివి అని చెప్పుకోవడం అనేది సిగ్గుచోటి అనిపించట్లేదా? పోనీ నీ పుట్టుక ఎక్కడ? కాంగ్రెస్ పార్టీనే కదా. ఇలా నేను ఒరిజినల్ బీజేపీ నాయకులు అని చెప్పి గింజుకుంటే ఎవరికి తెలియంది డిఎస్ గారి రాజకీయ ప్రస్థానం ఎక్కడ ఉంది? ఆయన లేకపోతే మీ బతికెక్కడుంది? కాబట్టి ఇక్కడ అమ్మపాలు దాగి రొమ్ము గుద్దినట్టు మీరు ఇక్కడ సర్వీస్ చేయాలి. డిఎస్ గారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించింది, బీసీలకు ఆ స్థాయి గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటిది ఇక్కడ నువ్వు సర్వీస్ చేయాల్సింది పోయి నీ కెరీర్ కోసం అని స్వార్థం కొరకు అక్కడ కూడా కిరాయికి పోయినట్టే కదా బీజేపీకి. నువ్వేమన్నా బీజేపీ ఫక్తు లీడరు నువ్వేమన్నా? నువ్వు కూడా నీ రాజకీయ అవకాశం కొరకు దేబేరించడానికి బీజేపీ నిన్నేదో బీజేపీ నాయకుడు అని చెప్పి బీజేపీ వాళ్ళు అనుకుంటారు అనుకోకు, లేకపోతే తెలుగు ప్రజలు కూడా నేను అనుకోను. ఎందుకంటే డిఎస్ కొడుకు అనే ముద్రనే డిఎస్ గారికి మీరు కొడుకు కాకపోతే మీ రాజకీయ భవిష్యత్తు ఎక్కడిది? రాజకీయ భవితం ఏంటిది అసలు? కాబట్టి కొంచెం ఆలోచించి మాట్లాడాల్సిన సందర్భం ఉంటుంది.